అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కూనవరం పంచాయతీ పరిధిలో జరిగిన అవినీతిపై కార్యక్రమాలలో ఫలితంగా కూనవరం పంచాయతీలో అవినీతి జరిగిందని కొంతమేరకు అవినీతికి సమాధానం చెప్పాలని కూనవరం పంచాయతీ మాజీ ఈవో సురేష్ మరియు సర్పంచ్ మల్లంపల్లి నాగసత్య హేమంత్ గాంధీలకు అధికారులు నోటీసులు ఇవ్వటం జరిగిందని విలేకరుల సమావేశంలో కుక్కెరపాటి రవీంద్ర తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అవినీతిపై సమాధానం చెప్పాలని నోటీసులు ఇవ్వటమే కాకుండా కూనవరం పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ తక్షణమే రద్దు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు నమస్కారం. మన కూనవరం పంచాయతీలో జరిగినటువంటి అవినీతిపై మనం అనేక దఫాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంలో కార్యక్రమాల ఫలితం డిఎల్పిఓ డిపిఓ గారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సుమోటో కేసు బుక్ చేసి మన కూనవరం పంచాయతీకి వచ్చి సంబంధిత రికార్డ్స్ అన్ని సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంలో మన దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్స్ కూడా డిఎల్పిఓ డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ 15 రోజులు గడిచిన కాలంలో ఏమి జరిగిందనే విషయం కోసం ఐటీడీ పిఓ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాను. దీనికి సంబంధించిన విషయాలు కావాలని ఫిర్యాదు చేసిన క్రమంలో ఐటీడీ పిఓ గారు నిన్న బుధవారం రోజు తెలియజేసిన విషయాలు కొన్ని మనకు సమాచారం అందించారు. ఈ సందర్భంలో ఏంటంటే కొంత అవినీతి మేరకు కొంత అవినీతి జరిగిందనే విషయం అధికారుల సైడ్ నుంచి మనకు కొంత సమాచారం తెలిసింది. ఈ క్రమంలో వాళ్ళకి అవినీతి విషయం ఎక్స్ప్లెనేషన్ కోసం కూడా నోటీసులు ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి వాళ్ళు రిప్లై ఇవ్వమని కూడా అధికారులు వాళ్ళకి నోటీసులు నిన్న జారీ చేశారనే సమాచారం తెలిసింది. ఈ క్రమంలో చాలా దారుణమైన అవినీతి జరిగిందనే విషయం ఐటీడీ పిఓకి కానీ గతంలో వచ్చినటువంటి అధికారులు కానీ వీళ్ళందరికీ తెలియజేశాను. ఈ సందర్భంలో దారుణమైన కొన్ని అవినీతి విషయాలు ప్రజల దృష్టిలో పెట్టాలి. ఎందుకనంటే అవినీతి ఏం చేయలేదు, మా ఊరికి అవినీతికి ఏం సంబంధం లేదు, ప్లస్ వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా హట్టహాసంగా అన్ని కార్యక్రమాలు చేశారనే మాటలు చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్గా ఒక్క ఎవిడెన్స్ చూపిస్తాను. నేను కూనవరం మండలం కాచవరం పంచాయతీలో జరిగినటువంటి వర్క్ ఇది. అక్కడ ఆల్రెడీ బిల్ అయిపోయింది. ఆ బిల్ అయిపోయిన ఫోటో కూనవరంలో అప్లోడ్ చేసి ఇక్కడ బిల్లు చేశారు. అట్ ద సేమ్ టైం పక్క పంచాయతీలో వర్క్ జరిగింది, అక్కడ బిల్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఫోటో కూనవరంలో అప్లోడ్ చేసి కూనవరంలో బిల్లు చేశారు. వీళ్ళు చేసిన టోటల్గా ఈ రెండింటికి సంబంధించిన బిల్లు 3,78,000 రూపాయలు బిల్లు చేశారు. ఇటువంటి అవినీతి చాలా రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ రికార్డ్స్ అన్నీ కూడా సంబంధిత అధికారులు అన్నింటికి అందరికీ ఇచ్చాం. ఈ క్రమంలో ఖచ్చితంగా కొంత అవినీతి అయితే బయటకు వచ్చింది. ఆ అవినీతికి సంబంధించిన విషయంలో నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వటమే కాదు, ప్రభుత్వ అధికారులు మేము కోరేది ఒకటే, మా డిమాండ్ ఒకటే, తక్షణమే చెక్ పవర్ రద్దు చేయండి. ఏదైతే ఎన్ని నెలల కాలం ఉందనేది కాదు పదవి కాలం, తక్షణమే చెక్ పవర్ రద్దు చేసి అక్కడ ఏదైతే అధికారి పరిపాలన చేయాలో అది చేయండి. అంతే తప్ప ఎంక్వైరీ చేస్తున్నాం, దర్యాప్తులు అయితే ఎట్లయితే కాలయాపన జరుగుతుంది. అదేవిధంగా కూనవరం ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒక్కటే, చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏమీ జరగదు, ఏమీ చేయలేరు, ఏమవుతుంది, ఏముండదు అనేది. ఆల్రెడీ జరగాల్సిన ప్రాసెస్ అంతా జరుగుతుంది. ప్రజలకు తెలియజేసే విషయం నేను ఒకటే, జరగాల్సిన ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళకి నిన్న నోటీసులు ఇచ్చారు. నోటీసులకు సంబంధించి అవినీతికి సంబంధించి కొంత ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. వాటి విషయంలో ఏమీ జరగదు, అంతా అయిపోయింది, అధికారులు వచ్చారు పోయారు అని ఎవరు అపోహలు చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళ మీద అవినీతి జరిగిన వాళ్ళ మీద 100% యాక్షన్ ఉంటుందనే విషయం మనకు చాలా క్లియర్ కట్గా అధికారుల నుంచి మనం ఐటీడీ పిఓ గారు లెటర్ పెట్టిన సందర్భంలో మనకు తెలియజేశారు. సంబంధించిన రికార్డు ఇంకా సేకరించాల్సి ఉంది. అదేవిధంగా కూనవరం పంచాయతీలో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి రికార్డు కొంత ఆడిట్ చేయాల్సి ఉంది. ఆ రికార్డు కూడా వచ్చిన తర్వాత పూర్తి వెరిఫికేషన్లో అవినీతి ఎంత బయటపడింది అనేది అధికారులు బయట పెడతామనే విషయం మనకు తెలియజేశారు. ఈ క్రమంలో చాలామంది అపోహలకు గురి చేసి లేకపోతే ఏమీ కాదు, మమ్మల్ని ఏమీ చేయలేరు అనే కాన్సెప్ట్లో మాట్లాడుకుంటాయి వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కానీ అధికారులు వాళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తారు. ఈ క్రమంలో కొంతమంది మాట్లాడుకునే మాటలు, రవీంద్ర మావోడు, మేమే నడిపిస్తాను, మేమే చేస్తాను, రవీంద్ర సంబంధించినటువంటి ఏదైనా సరే మేము చూస్తాను అనే కార్యక్రమాలు కొంతమంది మాట్లాడుతున్నారట. ఇది మాత్రం చాలా తప్పుడు మాటలు. అవి ఎవరు నా వెనక లేరు. నేను కేవలం కూనవరం పంచాయతీ పరిధిలో జరిగినటువంటి అవినీతిపై చాలా స్పష్టంగా క్లియర్గా ఆధారాలతో మాట్లాడాలని స్టెప్ తీసుకున్నాను. సంబంధిత ఆధారాలు సేకరించాను. సంబంధిత ఆధారాలు అధికారులకు కూడా సబ్మిట్ చేశాను. ఈ క్రమంలో ఇక్కడ కూనవరం పంచాయతీలో ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగమైన సొమ్ము ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని ప్రజల దగ్గరకు చేర్చి ప్రజల అవసరాలు ఇచ్చే ఖర్చు పెట్టే విధంగా కార్యక్రమం ముందుకెళ్లాలని నేను స్టెప్ తీసుకున్న తప్ప ఇక్కడ నా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు. అదేవిధంగా స్థానికంగా కొంతమంది వ్యక్తులు ఏదైతే డిఎల్పిఓ గారు డిపిఓ గారు వీళ్ళు వచ్చిన సందర్భంలో ఆ 2-3 రోజులు కొంచెం బ్లాక్ మెయిలింగ్ కూడా చేయడం జరిగింది. చంపేస్తాం అది ఇదని బెదిరింపులు. ఈ బెదిరింపులకు భయపడే అవసరం నాకు లేదు. మీ వ్యక్తిగత విషయాలు మీరు బెదిరించుకుంటే ఏమైనా చేసుకుంటే ఒక అతను డైరెక్ట్ చంపేస్తాడు. నన్ను చంపే అవసరం నీకు లేదు. ఒకళ్ళు చంపుతున్నట్టు చంపుకో, అది నీ వ్యక్తిగత విషయం, నాకు అనవసరం. ఆయన నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు, మాట్లాడను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో
లోకల్ సర్పంచ్ గారు సంబంధిత ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు ఎటువంటి ఏమీ తెలియదు, అవినీతి లేదు, నాకు ఏమీ తెలియదు, నాకు మా మీద మచ్చ లేదు అని చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఖచ్చితంగా మచ్చ అనేది కనపడుతుంది క్లియర్గా. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో చాలామంది అతను అనుకూలమైన వ్యక్తులు కొంతమంది మా ఓడు ఆనిముత్యం అంటున్నారు. ఒక్కటే చెప్పేది, ఆనిముత్యం కాదు, చాలా చాలా స్పష్టంగా కనపడుతుంది అవినీతి ముత్యం అని. ఇంకా కొన్ని రోజులు అంతా విషయాలు బయటకు వస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ అవినీతి మీద మేము మాట్లాడుతున్నాం తప్ప మాకు ఈ సర్పంచ్ గారికి లేదా ఈవో గారికి ఎటువంటి వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు, ఏదో వాళ్ళని చేయాలనే కాన్సెప్ట్ కూడా కాదు. చాలా స్పష్టంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది, దుర్వినియోగం అయిన సొమ్ముని రికవరీ చేయించి ప్రజల చెంతకి ప్రజలకి సంబంధించిన అవసరాలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం తీసుకోవాలని నేను స్టెప్ తీసుకున్నాను. అదేవిధంగా చాలా స్పష్టమైన విషయం ఒక్కటే, ఏదైతే కోనవరం పంచాయతీ పరిధిలో జరిగిన అవినీతి ఉందో అవినీతి మొత్తం కూడా టోటల్గా ఎంత అవినీతి జరిగిందో అంత ప్రభుత్వాధికారులు తేల్చినటువంటి అవినీతిని రికవరీ కట్టించేంత వరకు ఖచ్చితంగా రవీంద్ర అనేవాడు ఈ అవినీతి మీద పోరాటం చేస్తారు తప్ప ఏ ఒక్క విషయంలో కూడా వెనక్కి తగ్గే ఆలోచన లేదు. ఈ క్రమంలో బ్లాక్మెయిలింగ్, బోల్డంత డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. ఏదైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా తప్ప ప్రజల్ని ఇక్కడ తాకట్టు పెట్టే పనిలో అయితే నేను లేను. అది ఆలోచన కూడా నాది కాదు. ఇంకొక విషయం స్పష్టంగా చెప్తా, ఏదైతే ప్రజలకు ఉపయోగపడే సొమ్ము ఉందో ఈ సొమ్ము దుర్వినియోగం అయింది. ఈ దుర్వినియోగమైన సొమ్ముని ప్రజల దగ్గరకు చేర్చాలనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిఎల్పీ వచ్చారు, అధికారులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, దర్యాప్తులు ఇవన్నీ జరుగుతుంది. కానీ స్థానికంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కళ్ళు కూడా కనీసం ఆ అవినీతి మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు ఏంటి అనేది రేపొద్దున వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కావున ఏదైతే కోనవరం పంచాయతీ పరిధిలో జరిగిన అవినీతి ఉందో అవినీతి అంతమయ్యేంత వరకు పోరాటానికి కుక్కిరపాటి రవీంద్ర సిద్ధంగా ఉండడానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.